శాంతి. ఈరోజు మురళీ డేటు 23 ఏప్రిల్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, భోళానాథుడు అత్యంత ప్రియమైన తండ్రి. వారిప్పుడు మీ సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. మీరు ప్రేమతో స్మృతి చేస్తే లగ్నం పెరుగుతూ ఉంటుంది, విఘ్నాలు సమాప్తమవుతూ పోతాయి. ఈరోజు మురళీలోని ప్రశ్న: బ్రాహ్మణ పిల్లలకు ఏ విషయం సదా గుర్తుంటే వారి ద్వారా ఎప్పుడూ ఎలాంటి వికర్మలు జరగవు? సమాధానము: మేము ఏ కర్మలు చేస్తామో మమ్మల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు. ఈ మాట గుర్తున్నట్లయితే వారి ద్వారా ఎలాంటి వికర్మలు కూడా జరగజాలవు. ఒకవేళ రహస్యముగా ఎవ్వరూ చూడకుండా వికర్మలు చేసినా వాటిని ధర్మరాజు నుండైతే ఎవ్వరూ దాచిపెట్టలేరు కదా. వెంటనే అందుకు శిక్షలు లభిస్తాయి. పోను పోను నియమాలు ఇంకా కఠినమైపోతాయి అంటున్నారు బాబా. ఈ ఇంద్ర సభలో పతితులెవ్వరూ కూడా దాగి కూర్చోలేరు. పాట: భోళానాథునికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు, ఇప్పుడు ఆత్మిక తండ్రి మనకు ఈ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం వినిపిస్తున్నారు. వారి పేరే భోళానాథుడు. తండ్రి చాలా బోళాగా ఉంటారు. ఎంతో కష్టం సహించి పిల్లలను చదివిస్తారు, అలాగే సంభాళన కూడా చేస్తారు. పిల్లలు పెద్దవారైన తరువాత సర్వము వారికి ఇచ్చి స్వయం వానప్రస్థావస్థను తీసుకుంటారు. మేము మా కర్తవ్యాన్ని పూర్తి చేశాము, ఇక పిల్లలు చూసుకొని అని వదిలి వెళ్ళిపోతాడు. కనుక తండ్రి బోళయ్యే కదా అంటున్నారు బాబా. ఇది కూడా ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎందుకంటే వారు స్వయమే భోళానాథుడు కదా. కావున హద్దులోని తండ్రి కూడా బోళా అనేది అనంతమైన తండ్రి అర్థం చేయిస్తున్నారు. వారి అమాయకత్వము పరిమితమైనది, కానీ ఈ తండ్రి అనంతమైన భోళానాథుడు. పరంధామం నుండి పాత ప్రపంచంలోకి, పాత శరీరంలోకి వస్తారు. అందువలన పాత పతిత శరీరంలోకి ఎలా వస్తారు అని మానవులు భావిస్తారు. అర్థం చేసుకొని కారణముగా పవిత్ర శరీరం గల కృష్ణుని పేరును వేసేశారు. ఇవే వేదాలు, శాస్త్రాలు, గీత మొదలైనవన్నీ మళ్ళీ తయారవుతాయి. శివబాబా ఎంత అమాయకులో చూడండి. వారు వచ్చినప్పుడు తండ్రి ఇక్కడే కూర్చుని ఉన్నారనే అనుభూతిని కలిగిస్తారు. ఈ సాకార బాబా కూడా బోళాయే కదా, బ్రహ్మ బాబా కూడా. ఎలాంటి ఉత్తరీయము కానీ తిలకము మొదలైనవి ఏమీ లేవు, కానీ సాధారణ బాబా నిజంగా తండ్రే. ఈ జ్ఞానాన్ని శివబాబా మాత్రమే ఇవ్వగలరు అని, ఇతరులకు ధైర్యం చాలదు అనేది కూడా పిల్లలకు తెలుసు. రోజులు గడిచే కొద్దీ పిల్లలకు లగ్నం పెరుగుతూ ఉంటుంది. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా ప్రేమ పెరుగుతూ ఉంటుంది. వీరు అత్యంత ప్రియమైన తండ్రి కదా. కేవలం ఇప్పుడు మాత్రమే కాదు, భక్తి మార్గంలో కూడా అత్యంత ప్రియమైన వారు అని మీరు భావించేవారు. బాబా మీరు వచ్చినప్పుడు అందరిపైన ప్రేమను వదిలి మిమ్మల్ని ఒక్కరిని మాత్రమే ప్రేమిస్తాము అని అనేవారు. మీకు ఇప్పుడు అదంతా తెలిసినా కానీ మాయ అంతగా ప్రేమించనివ్వదు. మాయను వదిలి తండ్రిని స్మృతి చేయడం మాయకు ఇష్టం లేదు. దేహాభిమానులుగా ఉండి నన్నే స్మృతి చెయ్యాలి అని మాయ కోరుకుంటూ ఉంటుంది. అందుకే మాయ చాలా విఘ్నాలు కలుగజేస్తూ ఉంటుంది. మరి మీరు విఘ్నాలను దాటుకోవాలి కదా అని బాబా అంటున్నారు. పిల్లలు కొంతైనా శ్రమ చెయ్యాలి కదా, పురుషార్థం ద్వారానే మీరు ప్రాలబ్ధాన్ని పొందుకుంటారు అని తండ్రి అంటున్నారు. ఉన్నతమైన పదవిని పొందుకునేందుకు ఎంత పురుషార్థం చెయ్యాలి అనేది కూడా మీకు తెలుసు. మొదటిది వికర్మలను దానమివ్వాలి, రెండవది తండ్రి ద్వారా లభించిన అవినాశీ జ్ఞానరత్నాలు అనే ఈ ధనాన్ని కూడా దానమివ్వాలి. ఈ అవినాశీ జ్ఞానధనం ద్వారానే మీరు ఇంత ధనవంతులుగా అవుతారు. జ్ఞానము ఆదాయమునకు మూలము.
వారిదైతే శాస్త్రాల వేదాంతము, ఇది ఆత్మిక జ్ఞానము. శాస్త్రాలు మొదలైనవి చదువుకుని కూడా చాలా సంపాదిస్తారు. ఒక గదిలో సిక్కుల గ్రంథం మొదలైనవి ఉంచి ప్రతిరోజు కొద్ది కొద్దిగా వినిపిస్తూ ఉంటే చాలు, సంపాదన జరుగుతూ ఉంటుంది. కానీ అది యథార్థమైన జ్ఞానము కాదు. యథార్థమైన జ్ఞానమును ఒక్క తండ్రి మాత్రమే ఇవ్వగలుగుతారు. ఎంతవరకు ఈ ఆత్మిక జ్ఞానం లభించదో అంతవరకు ఈ శాస్త్రాల వేదాంతము వారి బుద్ధిలో ఉంటుంది. మీ మాటలు వినరు, మీరు చాలా కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని పిల్లలైన మీరు ఆత్మిక తండ్రితో తీసుకోవడం 100% సత్యమైనది. జ్ఞానము ఆదాయానికి మూలము. చాలా ధనము లభిస్తుంది. యోగము ఆరోగ్యానికి మూలము, అనగా నిరోగి శరీరం లభిస్తుంది. జ్ఞానము ద్వారా ధనము, ఈ రెండు కూడా ముఖ్యమైన సబ్జెక్టులు. కొంతమంది అయితే చాలా బాగా ధారణ చేస్తారు, కొంతమంది తక్కువగా ధారణ చేస్తారు. కావున ధనము కూడా నెంబర్ వారీగా తక్కువగానే లభిస్తుంది. శిక్షలు మొదలైనవి అనుభవించి అక్కడికి వెళ్ళి తక్కువ పదవినే పొందుకుంటారు. స్మృతి పూర్తిగా చెయ్యకుంటే వికర్మలు వినాశనం అవ్వవు. శిక్షలు అనుభవించవలసి వస్తుంది. పదవి కూడా భ్రష్టమవుతుంది. పాఠశాలలో జరిగినట్లు ఇక్కడ కూడా జరుగుతుంది. ఇది అనంతమైన జ్ఞానము. దీని వలన నావ ఆవలి తీరానికి చేరుతుంది. ఆ జ్ఞానంలో బారిస్టరు, డాక్టరు, ఇంజనీరింగ్ చదువును చదవవలసి వస్తుంది. ఇటువంటి చదువు ఇది ఒక్కటి మాత్రమే. యోగము మరియు జ్ఞానముల ద్వారా సదా ఆరోగ్యవంతముగా ధనవంతముగా అవుతారు, రాకుమారులుగా అవుతారు. స్వర్గంలో బారిస్టరు, జడ్జి మొదలైన వారెవ్వరూ ఉండరు. అక్కడ ధర్మరాజు యొక్క అవసరం కూడా ఉండదు. గర్భ జైలులో శిక్షలు కానీ, ధర్మరాజుపురంలోని శిక్షలు కానీ ఉండవు. గర్భమహల్లో చాలా సుఖంగా ఉంటారు అని బాబా అంటున్నారు. కానీ ఇక్కడ గర్భ జైలులో శిక్షలు అనుభవించవలసి ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. శాస్త్రాలు కానీ, సంస్కృతంలో శ్లోకాలు కానీ అవన్నీ మనుషులు తయారు చేసినవి. సతయుగంలో ఏ భాష ఉంటుంది అని అడుగుతారు. తండ్రి తెలియచేస్తున్నారు, దేవతల భాష ఏది ఉంటుందో అదే నడుస్తుంది. అచ్చట ఉండే భాష ఇక్కడ ఎక్కడా కూడా ఉండదు. అక్కడ సంస్కృత భాష ఉండేందుకు వీల్లేదు. దేవతల భాష, పతిత మనుషుల భాష ఒక్కటిగా ఉండేందుకు వీలు లేదు. అక్కడ భాష అక్కడ మాత్రమే నడుస్తుంది. దీని గురించి అడిగేది ఉండదు. మొదట మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకోండి అని బాబా అంటున్నారు. కల్పం క్రితం ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. మొదట వారసత్వం తీసుకోండి, ఇతర విషయాలు ఏమీ కూడా అడగరాదు. 84 జన్మలు కాకపోతే 80 లేక 82 జన్మలు ఉండనివ్వండి. ఈ విషయాలన్నీ మీరు వదిలేయండి అంటున్నారు బాబా. కేవలం తండ్రిని స్మృతి చేయండి, స్వర్గంలో చక్రవర్తి పదవి తప్పకుండా లభిస్తుంది. అనేక పర్యాయాలు మీరు స్వర్గంలో చక్రవర్తి పదవి తీసుకున్నారు. ఉన్నతనం నుండి తప్పకుండా క్రిందకు దిగే తీరాలి. ఇప్పుడు మీరు మాస్టర్ జ్ఞాన సాగరులు, మాస్టర్ సుఖ సాగరులు ఈ విధంగా అవుతారు కదా. మీరు పురుషార్థులు. బాబా అయితే సంపూర్ణమైన వారు. తండ్రిలో ఏ జ్ఞానం ఉందో అది పిల్లలలో కూడా ఉంది. కానీ మిమ్మల్ని సాగరము అని అనరు. సాగరులు అంటే వారు ఒక్కరు మాత్రమే, కానీ వారికి అనేక పేర్లు పెట్టేశారు. ఇక్కడ మీరంతా జ్ఞాన సాగరు నుండి వెలువడిన నదులు. మీరే మానస సరోవరాలు, నదులు. నదులకు కూడా చాలా పేర్లు పెట్టారు కదా. అన్నిటికంటే చాలా పెద్ద నది బ్రహ్మపుత్ర నది. కలకత్తాలో నదీ సాగరముల యొక్క కలయిక ఉంది. దాని పేరే డైమండ్ హార్బర్. బ్రహ్మ ముఖ వంశావళి అయిన మీరు వజ్ర సమానముగా అవుతారు. చాలా గొప్ప మేళా జరుగుతుంది. బాబా ఈ బ్రహ్మ శరీరంలో వచ్చి పిల్లలతో కలుస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు.
బాబా మళ్ళీ చెప్తున్నారు, మన్మనాభవ. బాబాను స్మృతి చేస్తూ ఉండండి. వారు అత్యంత ప్రియమైన వారు, సర్వ సంబంధాల సేక్రీన్. అవన్నీ కూడా వికారీ సంబంధాలు. వారి నుండి అయితే దుఃఖమే కదా లభిస్తుంది. బాబా మీకు అన్నింటి ప్రతిఫలాన్ని ఇచ్చేస్తారు. సర్వ సంబంధాల ప్రేమను ఇస్తారు, ఎంత సుఖాన్ని ఇస్తారు. ఇతరులెవ్వరూ ఇంత సుఖాన్ని ఇవ్వలేరు. ఇతరులు ఇచ్చేది కేవలం అల్పకాలిక సుఖం మాత్రమే. దానినే సన్యాసులు కాకిరెట్టతో సమానమైన సుఖము అని అంటారు. దుఃఖధామంలో అయితే తప్పకుండా దుఃఖమే కదా ఉంటుంది. ఈ పాత్ర అనేక పర్యాయాలు చేశాము అని పిల్లలైన మీకు తెలుసు. కానీ మనము ఉన్నతమైన పదవిని ఎలా పొందాలి అనే చింత అయితే ఉండాలి కదా. ఫెయిల్ అవ్వకుండా ఉండేందుకు మనం చాలా మంచిగా పురుషార్థం అయితే చేయాలి. మంచి నెంబర్లో ఉత్తీర్ణులైతే ఉన్నతమైన పదవిని పొందుతారు. వారికి సంతోషం కూడా ఉంటుంది. అందరూ ఒకే విధంగా ఉండరు. యోగమును బట్టి సుఖం ఉంటుంది అని బాబా అంటున్నారు. తండ్రిని ఇంకా కలవని గోపికలు చాలామంది ఉన్నారు. తండ్రిని కలవాలి అని ఎంతగా తపిస్తూ ఉంటారు. సాధు సన్యాసుల వద్ద అయితే ఈ తపించే మాటే లేదు. ఎక్కడైతే శివబాబాను కలిసేందుకు వస్తారు, చాలా అద్భుతమైన విషయం కదా. ఇంట్లో కూర్చుని శివబాబా మేము మీ పిల్లలము అని స్మృతి చేస్తారు. ఆత్మకు తన తండ్రి యొక్క స్మృతి కలుగుతుంది. శివబాబా నుండి కల్పకల్పము వారసత్వం తీసుకుంటాము అని పిల్లలైన మీకు తెలుసు. ఆ తండ్రి కల్పం తరువాత వచ్చి మళ్ళీ మనల్ని కలుస్తున్నారు. అందువలన వారిని చూడకుండా ఉండలేరు. బాబా వచ్చారు అనేది ఆత్మకు తెలుసు. శివ జయంతి జరుపుకుంటారు, కానీ కొంచెం కూడా తెలియదు. శివబాబా వచ్చి అర్థం చేయిస్తున్నారని ఏమాత్రం తెలియదు. శివ జయంతి అని నామమాత్రానికి మాత్రం జరుపుకుంటూ ఉంటారు. సెలవు కూడా ఇవ్వరు. ఎవరైతే వారసత్వమునిచ్చారో వారికి ఏ మహత్వము లేదు. ఎవరికి వారసత్వమునిచ్చారో అంటే వారసత్వాన్ని ఎవరైతే తీసుకున్నారో కృష్ణుడు, వారి పేరునేమో చాలా ప్రసిద్ధి చేసేసారు. ముఖ్యంగా భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు. మిగిలిన వారందరికీ ముక్తినిస్తారు. అందరూ ముక్తినే కదా కోరుకుంటారు. ముక్తి తర్వాత జీవన్ముక్తి లభిస్తుందనేది మీకు తెలుసు. తండ్రి వచ్చి మాయా బంధనము నుండి ముక్తిని కలిగిస్తారు. తండ్రిని సర్వుల సద్గతిదాత అని అంటారు. జీవన్ముక్తి అయితే సర్వులకు నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా మాత్రమే లభిస్తుంది. ఇది పతిత ప్రపంచము, దుఃఖధామము అని తండ్రి అంటారు. సత్యయుగంలో అయితే మీకు చాలా సుఖం లభిస్తుంది. దానిని స్వర్గము అని అంటారు. భగవంతుడు స్వర్గాన్ని ఎందుకు రచించారు? కేవలం ముస్లింల కొరకే రచించారా? వారి వారి భాషల్లో కొంతమంది స్వర్గము అని అంటారు, కొంతమంది బహిస్త్ అని అంటారు. హెవెన్లో కేవలం భారతదేశం మాత్రమే ఉంటుందనేది మీకు తెలుసు. ఈ విషయాలన్నీ కూడా పిల్లలైన మీ బుద్ధిలో నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా కూర్చున్నాయి. మేము అల్లా తోటలో ఉండేవారము అని ఒక ముస్లిం కూడా అనేవాడు. ఇవన్నీ కూడా సాక్షాత్కారం అవుతాయి. డ్రామాలో ముందే రచింపబడి ఉన్నాయి. డ్రామాలో ఏం జరుగుతుందో, ఏ సెకండు జరిగిపోతుందో అది కల్పం క్రితం కూడా జరిగింది అని అంటారు. రేపు ఏం జరుగుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. డ్రామా పైన నిశ్చయం ఉండాలి కదా. అలా ఉంటే ఎలాంటి చింత ఉండదు. బాబా పిల్లలైన మనకు ఆజ్ఞాపిస్తున్నారు, నన్ను ఒక్కడినే స్మృతి చెయ్యండి అని. మీ వారసత్వాన్ని కూడా స్మృతి చెయ్యండి. అందరూ సమాప్తమైపోవలసిందే. ఒకరికొకరు మరొకరు ఏడవను కూడా ఏడవలేరు. ఎందుకంటే మృత్యు వస్తూనే వెళ్ళిపోతూ ఉంటారు. ఏడ్చేందుకు కూడా తీరికే ఉండదు అంటున్నారు బాబా. శబ్దం కూడా రాదు. ఈ రోజుల్లో అయితే మనుషులు బూడిదను కూడా తీసుకొని ఎన్నో ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. భావము కూర్చుని ఉంది కదా. ఇదంతా సమయాన్ని వృధా చేయడమే. ఇందులో ఉపయోగం ఏముంది చెప్పండి? మట్టి మట్టిలో కలిసిపోతుంది.
దీని వలన భారతదేశం పవిత్రమైపోతుందా? పతిత ప్రపంచంలో ఏ పని చేసినా అది పతిత కర్మయే అవుతుంది. దాన పుణ్యాదులు కూడా ఎన్నో చేస్తూ వచ్చారు, కానీ భారతదేశం పవిత్రముగా అయిపోయిందా? మెట్లు దిగే తీరాలి. సతీయుగంలో సూర్యవంశీయులుగా అయ్యారు, మళ్ళీ నిచ్చెన దిగవలసి వచ్చింది. నెమ్మదిగా క్రిందకు దిగుతారు. ఎన్ని యజ్ఞ జప తపాదులు చేసినా మరుసటి జన్మలో అల్పకాల ఫలం మాత్రమే లభిస్తుంది. ఏదైనా చెడు కర్మలు చేశారు అంటే దాని ఫలం కూడా వారికి లభిస్తుంది కదా. పిల్లల్లో చదివించేందుకు వచ్చాను అని అనంతమైన తండ్రికి తెలుసు. శరీరం కూడా సాధారణమైనదే తీసుకున్నారు. తిలకము మొదలైనవన్నీ ధరించే అవసరం లేదు. భక్తులు పెద్ద పెద్ద తిలకాన్ని ధరిస్తారు, కానీ ఎంత మోసం చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు, నేను సాధారణ శరీరంలో వస్తాను, వచ్చి పిల్లలను చదివిస్తాను, వానప్రస్థ అవస్థలో వస్తాను. కృష్ణుని యొక్క పేరు ఎందుకు వేస్తారు? ఇక్కడ నిర్ణయించే బుద్ధి కూడా లేదు. ఇప్పుడు తండ్రి వచ్చి రైట్ మరియు రాంగులను నిర్ణయించేటటువంటి బుద్ధిని ఇచ్చారు. తండ్రి అంటున్నారు, మీరు యజ్ఞ తపాలు దాన పుణ్యాలు చేస్తూ శాస్త్రాలు చదువుతూ వచ్చారు. ఆ శాస్త్రాలలో ఏమైనా ఉందా? మీకు రాజయోగాన్ని నేర్పించి విశ్వ చక్రవర్తి పదవిని నేను ఇచ్చానా లేక కృష్ణుడు ఇచ్చాడా అనేది నిర్ణయించండి. వారు అంటున్నారు, బాబా మీరే వినిపించారు, కృష్ణుడు చిన్న రాకుమారుడు, అతను ఎలా వినిపించగలుగుతాడు? ఈ రాజయోగం ద్వారానే మేము ఇలా అయ్యామని పిల్లలు అంటున్నారు. తండ్రి చెప్తున్నారు, శరీరం పైన ఎలాంటి నమ్మకం లేదు, చాలా పురుషార్థం చెయ్యాలి. ఫలానా వారికి చాలా మంచి నిశ్చయ బుద్ధి ఉంది అనేది బాబాకు సమాచారం వినిపిస్తారు. నేను అంటున్నాను నిశ్చయం పూర్తిగా లేదు అని. ఎవరిని చాలా ప్రేమించానో వారు ఈరోజు లేనే లేరు. తండ్రి అయితే అందరితో చాలా ప్రేమగానే వ్యవహరిస్తారు. నేను ఎలాంటి కర్మ చేస్తానో నన్ను చూసి ఇతరులు కూడా అదే చేస్తారు. చాలామంది వికారాలకు వశమయ్యి దాచిపెట్టుకుని వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చుండిపోతారు అని బాబా అంటున్నారు. బాబా వెంటనే సందేశీలకు ఈ విషయాన్ని తెలుపుతారు కూడా. అటువంటి కర్మలు చేసేవారు చాలా సున్నితమవుతూ పోతారు, ముందుకు వెళ్ళలేరు. చివర్లో చాలా సున్నితమైన సమయం వస్తుంది. ఏదైనా తప్పు చేస్తే చాలా కఠినమైన నియమాలను అమలుపరుస్తారు. పోను పోను మీరు చాలా చూస్తారు అంటున్నారు బాబా. బాబా ఏమేం చేస్తారో మీరు చూస్తారు. బాబా శిక్షించరు, ధర్మరాజు ద్వారా శిక్షలను ఇప్పిస్తారు, కానీ జ్ఞానంలో ప్రేరణతో కూడినటువంటి మాటలేమీ లేవు. మనుషులందరూ భగవంతుని పిలుస్తారు, ఓ పతిత పావన రండి, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి. ఆత్మలన్నీ కూడా అవయవాల ద్వారా పిలుస్తాయి. తండ్రి జ్ఞానసాగరుడు, వారి వద్ద చాలా వెరైటీ సామాగ్రి ఉంది. అటువంటి సరుకు ఇతరులెవ్వరి వద్ద కూడా లేదు. కృష్ణుని మహిమ పూర్తి వేరుగా ఉంది. తండ్రి శిక్షణ ద్వారా ఇతడు ఇలా అంటే లక్ష్మీనారాయణులుగా అవుతారు. అలా తయారు చేసేవారు తండ్రి మాత్రమే. తండ్రి వచ్చి కర్మ అకర్మ వికర్మల యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీ 3వ నేత్రం తెరుచుకుంది. ఇది 5000 సంవత్సరాల విషయము అని తెలుసుకున్నారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పాత్రను అభినయించాలి. ఇది స్వదర్శన చక్రము కదా. మీ పేరు స్వదర్శన చక్రధారులు, బ్రాహ్మణ కులభూషణులు, ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు. లక్షల సంఖ్యలో స్వదర్శన చక్రధారులుగా అవుతారు. మీరు ఎంతో జ్ఞానాన్ని చదువుకుంటారు అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్, నమస్తే నమస్తే నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఇది చాలా సున్నితమైన సమయము కావున ఎలాంటి వ్యతిరేకమైన కర్మలు కూడా చేయకూడదు. కర్మ, అకర్మ, వికర్మల యొక్క రహస్యాన్ని గమనంలో ఉంచుకొని సదా శ్రేష్టమైన కర్మలు మాత్రమే చేయాలి. సెకండ్ పాయింట్, యోగము ద్వారా సదా కొరకు మీ శరీరాన్ని నిరోగిగా తయారు చేసుకోవాలి. అత్యంత ప్రియమైన ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. తండ్రి ద్వారా లభించే అవినాశి జ్ఞానదానాన్ని దానము కూడా చేయాలి. ఈరోజు వరదానము, సహనశీలత గుణము ద్వారా కఠోరమైన సంస్కారములను శీతలముగా చేసే సంతుష్టమణి భవ. ఎవరిలో అయితే సహనశీలత గుణం ఉంటుందో వారు ముఖము ద్వారా సదా సంతుష్టముగానే కనిపిస్తారు. ఎవరైతే స్వయం సంతుష్టతామూర్తులుగా ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఇతరులను కూడా సంతుష్టపరుస్తూనే ఉంటారు. సంతుష్ట మగుట అనగా సఫలతను పొందడము. ఎవరైతే సహనశీలుగా ఉంటారో వారు తమ సహనశీలత శక్తి ద్వారా కఠోర సంస్కారము లేక కఠినమైన కార్యాన్ని శీతలముగా మరియు సహజముగా చేసేస్తారు. వారి ముఖమే గుణమూర్తిగా కనిపిస్తుంది. వారే డ్రామా అనే ఢాలు పైన నిలబడగలరు అని తండ్రి అంటున్నారు. స్లోగన్, ఎవరైతే వాచా ద్వారా పరివర్తన అవ్వరో వారిని శుభ వైబ్రేషన్ల ద్వారా పరివర్తన చేయగలుగుతారు. ఈరోజు అవ్యక్త ప్రేరణ. బ్రహ్మబాబా మాటలు ఫరిస్తాల మాటలు అనగా చాలా తక్కువగా చాలా మధురంగా మాట్లాడేవారు. అలా యథార్థమైన మాటలే మాట్లాడండి. కార్య వ్యవహారాలు చేసే సమయంలో అప్పుడప్పుడు మాట్లాడాల్సి ఉంటుంది కదా, కానీ అది కూడా చాలా ఎక్కువగా మాట్లాడకండి. ప్రతి సంకల్పము, మాట మరియు కర్మల్లో ఫాలో ఫర్దర్ చేయండి. ప్రతి మాటలోనూ మధురత, నమ్రత యొక్క గొప్పతనము ఉండాలి. అందుకు స్వయాన్ని నిమిత్తము అని భావించి ప్రతి కార్యము చేయండి. అప్పుడు మహానతతో పాటు నమ్రత వస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా సఫలతామూర్తులుగా అయిపోతారు. ఓం శాంతి.